మేడం. నందా ఆర్టీఓ సార్ గారికి ఇప్పుడు గురువు గారు అయినటువంటి మేడం గారికి అనితా మేడం గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. మీ యొక్క భద్రత, మీ ధైర్యం అంటే వాళ్ళు కూడా అర్పిత లాస్య ప్రియ నెక్స్ట్ ప్రియ అది సంస్కారం లాస్య ప్రియ చూడు నెక్స్ట్ భ్రమర కులము జాతి ఉండదు. మనిషి యొక్క భాష, ఆలోచన మంచి అయితే చాలు, ఎదురుకి అర్థమైతే చాలు. అంత మంచికి ఏ కళ భాషకి ఉండదు. కళకి ఏ భాషకి కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మానవులు, మనిషి మరో మనిషిని అర్థం చేసుకుంటేనే మనకు అన్ని భాషలు వచ్చినట్టే. అర్థం చేసుకోలేనప్పుడు ఎన్ని భాషలు వచ్చినా మనం మనిషి చదువు లేనట్టే లెక్క. సో ఈ అమ్మాయికి ఇంత చిన్న వయసులోనే చక్కగా ఈ యొక్క అమ్మవారు, ముఖ్యంగా సరస్వతి అమ్మవారి యొక్క కళ ఏదైతే విద్య రూపంతో పాటు ఒక సంస్కృత ఈ విధంగా ప్రదర్శించినందుకు ఆమెకు మీ అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీ క్లాస్ చదువు మాకు అక్కాలే రావు, ఇవన్నీ నేర్చుకుంటున్నవే. పోటీ పడి నేర్చుకోవాలి. నందుకు ప్రధానమైనటువంటి కారణం మన తుంగ నందవేమారెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని అంటే నేను గతంలో ఈ పంచాయతీ వాస్తవుని అయినప్పటికీ, నా పేరు డాక్టర్ మనోహర్, నేను కటారపల్లి పంచాయతీలో ఉన్నటువంటి సాదులవాన్లపల్లి గ్రామం మాది. మా తాత పేరు దాసన్న గారు. సో వారి యొక్క
కళా అభీష్టం మేరకు నేను కూడా కళాకారుని అయ్యాను. నా నుంచి మనోజ్ డాన్స్ అకాడమీ స్థాపించి దాదాపుగా 22 ఇయర్స్ అవుతుంది. ఈ 22 ఇయర్స్లో దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో పర్ఫార్మెన్స్లు ఇచ్చాము. మీ అందరూ డి షోలో అయితేనేమి, శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితేనేమి, అలాగే చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్, సైంధవు, జపాను, ఈ విధంగా అన్ని షోలలో కూడా చేశాము. డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ ఈ విధంగా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా మంది కూడా అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా వీరు దగ్గరలో మీకు కొన్ని సినిమాలలో కూడా కనిపిస్తారు. ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు. సో ఇంతటి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తున్నటువంటి నందవేమారెడ్డి గారికి మనోజ్ డాన్స్ అకాడమీ నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన గతంలో ఎక్కడైతే స్త్రీని పూజింపబడతారో, ఆరాధింపబడతారో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి విన్నాను. అంతేకాకుండా గతంలో మన రాజు ఎక్కడైతే కళలను అని చెప్పేసి ఎంతో మంది మనకు చూపించారు. అందులో మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో మంది కళాకారులను ఇక్కడ ప్రోత్సహించినారు. అదేవిధంగా ఈ కటారుపల్లి పంచాయతీలో యోగవేమన గారి ఉత్సవాలు ఇంత ఘనంగా, అంటే మొట్టమొదటిసారిగా గతంలో నేను చూసినట్టుగా ఇక్కడ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు మాత్రమే ఉండేవి. అయితే మన భారతీయ సంస్కృతిలో భాగంగా సాంప్రదాయాలని మనం ఇక్కడ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతటి కూచిపూడి అలాగే సాంప్రదాయమైనటువంటి నృత్యాలు మాత్రమే చేయాలని చెప్పేసి మంచి ఒక స్టెప్ తీసుకున్నటువంటి మన తుంగ నందవేమారెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక కళాకారుడిగా, ఈ ప్రాంతవాసిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.